రే బాబు నువ్వు అవకాశం ఇచ్చి చూస్తే నువ్వు అక్కడి దాకా పిలిచేవంటే వాళ్ళు టాలెంట్ ఉండే కదా, అక్కడికి వచ్చిన తర్వాత నీకు టాలెంట్లో దుబ్బే అంటున్నారు. సరే దుబ్బే అన్నావు ఓకే, అది షూట్ చేసి ప్రజలకు చూపించకు. నువ్వు కావాలని చేస్తున్నట్టుగా ఉంది. నీ రేటింగ్ పెంచుకోవడం కోసం, నీ బిగ్ బాస్ షోని హిట్ చేసుకోవడం కోసం అగ్ని పరీక్షను పెట్టి అందరినీ కూడా అవమానిస్తూ అంగవైకల్యాన్ని కూడా చూపిస్తూ అతను ఆ టైప్లో యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ రకంగానే పాపులారిటీ సంపాదించుకున్నాడు. కానీ వేళ వచ్చి మళ్ళీ అదేమో రొటీన్గా అందరికీ బిగ్ బాస్ షో అంటే గొప్ప షో కదా అన్నట్టుగా మీరేమో వెళ్ళిపోతున్నారు. ఇలా అవమానించడం కరెక్ట్ కాదు. అవమానిస్తున్నట్టుగా మీరు కావాలనే షో కోసం హైప్ తేవడం కోసం మీరు చేస్తున్నారు అనిపిస్తుంది. చేస్తే పర్వాలేదు, కానీ నిజంగా అవమానించారని కదా మనం బాధపడుతుంది. కాబట్టి అలాంటి పనికిమాలిన షో యువతకి పనికిరాదు, ఏ కుటుంబానికి పనికిరాదు. అందులో ఎలాంటి అవేర్నెస్ ఉండదు. ఏవో ఎదవ స్క్రిప్ట్ అన్ని చేసి సాంప్రదాయాన్ని నాశనం చేసి ఎథిక్స్ పాడు చేసి ఇష్టానురీతిగా వాళ్ళు ఏవో గేమ్లు ఆడుతూ కౌగిలింతలు తుళ్ళింతలు లవ్వింతలు ఇదే కదా. ఏముందా ఆ షోలో? ఏమైనా యువతకు పనిచేసేది ఉందా? యువత ఎంతోమంది మోటివేటర్స్ ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఒక ఇద్దరు ముగ్గురు అందులో పడితే వాళ్ళకి తెలిసినటువంటి నాలెడ్జ్ని మన పిల్లలకు పంచుతారు కదా. అలా చేయాలి కదా. ఎందుకు పనికిమాలిన బిగ్ బాస్ షో నాకు అర్థం కావట్లా. పనికిమాలిన దరిద్రులు ఆ బిగ్ బాస్ షో అని పెట్టి పిల్లల జీవితాలను నాశనం చేయడానికి కానీ పెద్ద కొంతమందిని అవమానించడానికి తప్ప పనికిమాలిన షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ షో. మీరు పనికిమాలిన అంటున్నారు, కానీ పని కూడా మానుకొని చాలామంది దానికి వెళ్ళి సాధించాలనుకున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఏదో కొంతమంది కోసం ఏదో ఒక 10 మందో 20 మంది కోసం 10 కోట్ల మందిని ఇబ్బంది పెడుతున్న షో ఏదైనా ఉందంటే అదే. పిల్లలు అదేదో గొప్ప షో అనుకుని దానికి అట్రాక్ట్ అవ్వకపోవడం, చదువుని నిర్లక్ష్యం చేయడం, బాధ్యత లేకుండా ప్రవర్తించడం, ఎథిక్స్ పోగొట్టుకుని తల్లిదండ్రుల మీద తిరగబడడం, ఇవన్నీ జరుగుతున్నాయి. పెద్దవాళ్ళం కాబట్టి అవన్నీ ఆలోచిస్తున్నాం కాబట్టి ఈవేళ అది షో పనికిమాలిన షో, దరిద్రమైన షో అనిపిస్తుంది మాకు. అలా అవమానించకూడదు, మనిషిని గౌరవించి పంపించండి. నీకు గేమ్ చేత కాలేదనుకో, అవి షూట్ చేసావు ఓకే కాదంట్లా, కానీ అది పంపించకు, ప్రజలకు పబ్లిక్ చేయకు. అది నేను అనేది. రీసెంట్గా నవదీప్ గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అవమానించినా ఏం చేసినా తట్టుకొని నిలబడే శక్తి ఉంటేనే బిగ్ బాస్కి రండి. పనికిమాలిన డైలాగులు చెప్పొద్దు. ఈ పేడౌట్ అయిపోయినోడు వీడమ్మో జడ్జా అది చెప్పండి అమ్మా. నవదీప్ అనేవాడు జడ్జిగా పనికొస్తాడా? యాక్టర్గానే పనికి రాలేదు. యాడికి ఏదో అవకాశం వచ్చిందబ్బా. అవకాశం వస్తే నువ్వు అవమానించి ఎదుటోని అవమానిస్తావా? అది చెప్పు. అవమానించావు సరే, అది అవమానించింది నువ్వు ఎందుకు పబ్లిష్ చేస్తున్నావు? నువ్వు ఆయన పంపించేసావు, పబ్లిష్ చేసి మేము బాధపడతాం, మేము నిన్ను తిడతాం. కాబట్టి నేనేమంటానంటే నువ్వు సెలెక్ట్ చేసిన వాళ్ళు అందరినీ బాగానే చూపిస్తున్నావు కాదంట్లా, కానీ అవమానపరిచి పంపించొద్దు. నువ్వు ఈ షోలో నువ్వు ఆడలేవురా నాన్న, నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పొచ్చు కదా మామూలుగా. అది షూట్ చేయొద్దంటా నేను. అది నా కోరిక. అంటే మనుషులను అవమానించి ఏంటి మనుషులో ఉన్నటువంటి అదంతా ఎందుక? నీకేం కావాలి? ఆట కావాలి, గేమ్ కావాలి, ఆడగలడా లేదా? ఎస్ఆర్ మనుషులో ఉన్న లోపాన్ని చూపించే హక్కు నీకు ఎవడిచ్చాడు? నీకు ఇవ్వాల హక్కు, అది ఎవరికి ఇవ్వాలా? మన చేతిలో ఉందా పలానా ఈ రకంగా పుట్టాలని? నువ్వు పొడవుగా తెల్లగా పుట్టావు, నేను నల్లగా పుట్టాను. అవును, ఆమె దగ్గర టాలెంట్ ఉంది, బ్రహ్మాండంగా చూశాను నేను. చక్కగా చాలా బాగుంటుంది. ఎందుకంటే తనకున్నటువంటి ఆ డెడికేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఆమెకున్న ధైర్యం, 10 మందికి చెప్పేటటువంటి మోటివేషన్ డైలాగ్స్ ఆమె ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చెప్తుంది. ఆమె అలాంటి వాళ్ళు వచ్చి ఆడాలి. ఈ పనికిమాలిన ఎదవలు తీసుకొస్తారు. నా సెలబ్రిటీ అని పేరుతోటి ఎవరినో డైరెక్ట్ తీసుకొస్తారు 5-6. వాళ్ళు ఎందుకు పనికిరారు? ఈ జడ్జిలు ఎంత ఈ పేడేటిపోయిన జడ్జిలు వీళ్ళని గొప్పగా మరి పెద్ద ఏదో ఆకాశంలో ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి నేనేమంటానంటే మనిషిని మనిషిగా గౌరవించడం నేర్చుకోండి, మనిషిని బాధపెట్టి పంపించకండి.